హాయ్ అండి. ఇప్పుడు మనం కారంపూడి వెంకట రామదాస్ గారు వ్రాసిన ఆ 3 రోజులు అనే ఒక చక్కటి కథను విందామండి. కాఫీ డేలో కూర్చుని గర్ల్ ఫ్రెండ్ జాహ్నవితో కలిసి క్యాపిచినో తాగుతూ ముచ్చట్లు పెట్టుకున్న సమయంలో భార్గవికి వచ్చింది అక్క నుండి ఫోన్ కాల్. మొదట అతడు పట్టించుకోలేదు. అందుకు కారణం జాహ్నవి భార్గవుల మధ్య సిల్లీ డిస్కషన్ కాస్త వాదనకి దారితీయటమే. అదిగో అప్పుడే రెండోసారి అక్క నుండి కాల్ రావటంతో విసుగ్గా కాల్ తీసి మెసేజ్ మీ అంటూ కాల్ కట్ చేశాడు భార్గవ. వారి మధ్య గొడవ కొలిక్కి రాకముందే వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇటు జాహ్నవితో మాట్లాడుతూనే మెసేజ్ చెక్ చేశాడు. అది అక్క పంపిన మెసేజ్. తమ్ముడు, నాకు ఒంట్లో అస్సలు బాగోలేదు, ఎక్కడున్నా వెంటనే ఇంటికి రా. అది ఆ మెసేజ్ సారాంశం. అక్క ఎప్పుడూ ఇలాంటి మెసేజ్ పెట్టలేదు. అక్కకి ఉన్నట్టుండి ఏమైంది అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే జాహ్నవి అన్న మాటలకి కోపం తెచ్చుకొని ఒక్కసారిగా లేచి నిలబడి సమాధానమిస్తూ చివరి ముక్కగా నో వే అంటూ జాహ్నవితో విభేదిస్తూ బయటకు వచ్చేశాడు భార్గవ. ఇంటికొచ్చి బెల్ కొట్టబోయి తలుపు దగ్గరగా చేరవేసి ఉండటంతో అక్కకి ఏమైంది, తలుపు కూడా గడియ వేసుకోకుండా ఇలా వదిలేసింది అనుకున్నాడు భార్గవ. ఆ టైంలో నాన్న ఇంట్లో ఉండడు కాబట్టి సాధారణంగా అక్క తలుపు గడియ పెట్టే ఉంచుతుంది. లోపలికి అడుగు పెడుతూ తిన్నగా అక్క రూంలోకి వెళ్ళాడు. అక్కడ అక్క పరిస్థితి చూసి భార్గవ ఒక్కసారిగా ఆందోళనకి గురయ్యాడు. మంచం మీద అక్క పొట్టలో చేతులు కాళ్లతో గట్టిగా అదుముకుంటూ గింజుకుంటుంది. ఒక్కసారిగా ఆమెను సమీపించి కదిపి అక్క అక్క ఏమైంది, ఎందుకు ఇలా గింజుకుంటున్నావు, అసలేంటి ప్రాబ్లం ఆతృతగా ప్రశ్నించాడు. వచ్చావా? నీ గురించే ఎదురు చూస్తున్నానురా, విపరీతమైన కడుపు నొప్పి అంది భార్గవి అక్క వనిత. బాధతో అప్రయత్నంగా వస్తున్న కన్నీళ్లు ఆమె బొగ్గల మీద జాలువారుతుండగా పద పద, ఇక ఆలస్యం చెయ్యొద్దు, ఆటో తీసుకొస్తా, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఆమె చేతులు పట్టుకుని అనునయిస్తూ అన్నాడు భార్గవ. ఆగరా, ఇది నువ్వనుకుంటున్న కడుపు నొప్పి కాదు, మా ఆడవాళ్ళకొచ్చే అంటూ తమ్ముడితో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక మదనపడింది. వనితకి ఈ సమయంలో తల్లి ఉంటే ఎంత బాగుండునన్న తలంపు రావటంతో ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. 6 నెలల క్రితమే తల్లి అకాల మరణం చెందింది. అక్క తమ్ముడి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం 1.5 ఏళ్లే. భార్గవ 22 నిండక ముందే టెకీగా ఉద్యోగంలో చేరాడు. తండ్రి కొడుకులు ఉద్యోగరీత్యా బయటికెళితే ఏ రాత్రికో గానీ ఇంటికి రారు. వనిత చదువు ఇప్పుడే కంప్లీట్ అయ్యి కాలక్షేపానికి ఏదైనా ఉద్యోగం వెతుకుతోంది. ప్రస్తుతానికి రోజంతా వనిత ఒక్కర్తే ఇంట్లో ఉంటోంది. ముఖ్యంగా నెలసరి సమయంలో తన బాధని చెప్పుకునే వాళ్ళు ఆమెకి లేరు. చికిత్స కన్నా తల్లిలా ఆప్యాయంగా ధైర్యం చెప్పే తోడు ఆమె మనసు బలంగా కోరుకునేది ఈ సమయంలోనే. అయితే ఈ విషయం తండ్రి తమ్ముడితో ఏం చెప్పుకోగలదు? ఇంచుమించు ఈ నరకాన్ని గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్న ఈరోజు బాధ పరాకాష్ఠకి చేరింది. ఇక తట్టుకోలేక అదిగో ధైర్యం చేసి తమ్ముడికి వెంటనే రమ్మని మెసేజ్ చేసింది. అక్క మాటలు అర్థం కాక తికమకపడ్డాడు భార్గవ. తమ్ముడికి తాను చెప్పింది అర్థం కాలేదని తెలిసింది వనితకి. ఇద్దరూ ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోవటం తరచూ జరుగుతుంటుంది. అంత మాత్రాన ఎప్పుడూ ఎలాంటి సమస్యని తమ్ముడితో డిస్కస్ చేయడానికి ధైర్యం చాలలేదు. సాంప్రదాయ కుటుంబం కారణంగా వనిత కాసేపు ఆలోచించింది. ఏ రోజుల్లో ఉన్నాం? మహిళలు కూడా సోషల్ మీడియాలో బోల్డ్ కంటెంట్ షేర్ చేసుకుంటున్న ఈ రోజుల్లో తానింకా ఎందుకు సంకోచిస్తుంది? మారిన కాలం, అనుకూలించని పరిస్థితుల మధ్య ఈరోజు ఇక కట్టుబాట్లని గట్టున పెట్టి తమ్ముడితో తన బాధని పంచుకోక తప్పదని గ్రహించింది. అది అందరికీ జనరల్గా వచ్చే కడుపు నొప్పి కాదురా, నాకు పీరియడ్స్. ఉదయం కాస్త కడుపు నొప్పి మొదలైతే మామూలే అనుకున్నా, క్రమేపీ ఎక్కువై చివరికి భరించలేని స్థితికి వచ్చింది. ఓపెన్ అయ్యింది వనిత.
అక్క చెప్పిన అసలు కారణం విని భార్గవ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఏం మాట్లాడాలో వెంటనే తోచలేదు. కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తమ్ముడి ఇబ్బందిని గమనించిన వనిత వెంటనే వెళ్ళి శానిటరీ ప్యాడ్స్, ట్యాబ్లెట్స్ తీసుకురా చాలు అంది తమ్ముడికేసి చూస్తూ. ఏంటి, నేను శానిటరీ ప్యాడ్స్ తేవాలా అన్నాడు అక్కతో మగతనం అడ్డురాగా. అసలు నేనే ప్రతి నెల సూపర్ మార్కెట్లో తెచ్చుకునేదాన్ని, కానీ ఈసారి మరిచిపోయాను. ఉదయం చూస్తే ప్యాడ్స్ అయిపోయాయి. వీధి చివర మెడికల్ షాప్లో తెచ్చుకుందామంటే వాడు చూసే చూపులు, ముసిముసి నవ్వులు గుర్తుకొచ్చి ఊరుకున్నాను. విపరీతమైన కడుపు నొప్పికి తోడు మరోవైపు రక్తస్రావం ఎక్కువై నీరసం ఆవహించింది. అందుకే ఎప్పుడు నీతో ఇలా మాట్లాడనే నేను ఈరోజు మాట్లాడి నీకు ఈ పని చెప్పక తప్పడం లేదురా అంది వనిత తమ్ముడితో. అక్క మాటలకి భార్గవ మనసు చలించిపోయింది. అక్క మెనిస్ట్రియల్ క్రాంప్స్తో బాధపడుతున్నదని అర్థమైంది. ఒక్కసారిగా సంస్కారంతో బోల్డ్గా ఆలోచించాడు. తమ తల్లే బ్రతికుంటే అక్క తనతో ఈ విషయం చర్చించేదా? ఎంత బాధని అనుభవించకపోతే ఇలా తనతో చెప్పుకుంది? ఇంచుమించు సమవయస్కులమైన తనతో చెప్పటానికే అక్క ఎంత సంశయిస్తే ఇక తండ్రితో ఏం చెప్పుకుంటుంది? ఒక్కసారిగా రక్త సంబంధంతో కూడిన మానవత్వ విలువలు అతడిలో పెళ్ళుబుకాయి. మరొక్క నిమిషం వేస్ట్ చెయ్యకుండా ఒక్క ఉదుటున బయట కురికాడు భార్గవ. దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఓ విస్పర్ ప్యాకెట్ ఇమ్మని బయటికి వినపడేటట్టే అడిగాడు. శానిటరీ ప్యాడ్స్ ఎవరు కొన్నా కింద మీద చూడటం మన దేశంలో అన్ని షాపుల్లోని వారికి అలవాటే కావటంతో భార్గవ ఆ షాపు యజమాని హావభావాలని పట్టించుకోలేదు. సరిగ్గా విస్పర్ ప్యాకెట్ కొంటుండగా భార్గవ ఫ్రెండ్ ఒకడు అక్కడికి రావటంతో చూసి వెకిలిగా నవ్వాడు. అక్క బాధ కళ్ళ ముందు కదలాడుతుండటంతో ఫ్రెండ్ చేష్టల్ని పట్టించుకోలేదు. అలాగే ట్యాబ్లెట్స్ కూడా తీసుకుని కాస్త కూడా సమయం వృధా కానివ్వకుండా పరుగున ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకునే లోపే తన ఫ్రెండ్ అప్పుడే తమ వాట్సాప్ గ్రూప్లో, ఇష్ ఎవరికి చెప్పకండే, మన భార్గవగాడు ఇప్పుడే కొన్నాడు విష్ పర్, గెస్ ఫర్ హూమ్ అంటూ వెకిలీ ఎమోజిస్తో మెసేజ్ పెట్టి న్యూస్ని బ్రేక్ చేసేశాడు. భార్గవ పెద్దగా బాధపడలేదు. వాడు సగటు మగాడే. నేటి యువతరం బోల్డ్గా ఆలోచించిన సోషల్ మీడియా మాయలో లైక్స్, కామెంట్స్ కోసం ఏది పెడితే అది పోస్టు చేసి ఆనందిస్తున్న రోజులివి. తల్లి లేని యుక్త వయసులో ఉన్న ఓ అక్క వాడికి ఉంటే తన పరిస్థితి అర్థమయ్యేది అని ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. వస్తూనే, అక్క ముందు మాత్రలు వేసుకో, ఏమైనా తిన్నావా అడిగాడు భార్గవ టేబుల్ మీద తను తెచ్చిన ప్యాడ్స్ ఉంచుతూ. మధ్యాహ్నం కాస్త భోంచేశానురా, ఖాళీ కడుపు మంచిది కాదని అంది వనిత తమ్ముడందించిన ట్యాబ్లెట్ వేసుకుంటూ. సరే నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, నేను హాల్లో ఉంటాను అంటూ బయటకు వచ్చేశాడు భార్గవ. తమ్ముడి ఉద్దేశం అర్థం చేసుకుంది వనిత. సత్తువ తెచ్చుకొని లేచి శానిటరీ ప్యాడ్స్తో వాష్రూమ్కి వెళ్ళింది. అరగంట పోయాక భార్గవ తిరిగి అక్క రూమ్లోకి వస్తూ, అక్క ఏమైనా సర్దుకుందా అడిగాడు. కాస్త తగ్గింది, కానీ ఇంకా నొప్పి ఉందిరా అంది తమ్ముడికేసి చూస్తూ. నేను ఇప్పుడే మొబైల్లో మెనిస్ట్రియల్ క్రాంప్స్పై ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్లో ఆర్టికల్ చదివాను. రెమెడీస్ ఉన్నాయి, చాలా సింపుల్, నువ్వేమీ వరీ కాకు అంటూ హాల్లోకి వచ్చాడు. తమ్ముడు ఏం చెయ్యబోతున్నాడో అర్థం కాలేదు వనితకి. భార్గవ ఇంట్లో ఉన్న రబ్బర్ ఐస్ ప్యాక్ కోసం కాసేపు వెతకగా దొరికింది. అది కోల్డ్ అండ్ హాట్ ప్యాక్. వెంటనే స్టవ్ వెలిగించి ఓ గిన్నెలో నీళ్లు పోసి శరీరం తట్టుకునేంత వేడి చేశాడు. ఆ నీటిని ప్యాక్లో వేసి తీసుకుని అక్క దగ్గరకు వచ్చాడు. అక్క నువ్వు కాస్త తట్టుకోగలిగితే పెయిన్ కిల్లర్స్ కంటే బాగా పనిచేసేదే ఈ హీట్ ప్యాక్ థెరపీ అంటూ అక్క మంచం పక్కన కుర్చీ వేసుకొని కూర్చుని ఆమె చుడీదార్ పైనుండే అబ్డామిన్ మీద హీట్ ప్యాక్ ఉంచి నెమ్మదిగా ఒత్తుతూ కాపడం పెట్టాడు భార్గవ. వనిత కళ్ళ వెంట కన్నీరు కారుతోంది. కాకపోతే ఈసారి బాధతో కాదు, తమ్ముడు తనకి చేస్తున్న సేవకి హృదయం ద్రవించి.
ఎందుకో ఆమెకి ఇప్పుడు భార్గవ తమ్ముడిగా కాకుండా తల్లిలా కనపడ్డాడు. చెమర్చిన కళ్ళతో తమ్ముడి చెయ్యిని ఆప్యాయంగా పట్టుకుంది. భార్గవ అక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుని డోంట్ బీ ఎమోషనల్ అని ఆమె చేతి మీద చెయ్యి వేసి భరోసా కల్పించాడు. పావుగంట హీట్ ప్యాక్తో అక్కకి సేవ చేయటంతో రిలీఫ్ కలిగింది వనితకి. ఆ అక్క, బాగా పండిన పపయ్య, వాల్నట్స్, ఆల్మండ్స్ లాంటి ఫుడ్ ఈ టైంలో ముఖ్యంగా నువ్వు తీసుకోవాలి. అల్లం, దాల్చిన చెక్కతో చేసిన టీ కూడా చాలా బాగా పనిచేస్తుందని చదివాను. ఇప్పుడే వాటితో నీకు టీ పెట్టి తీసుకొస్తాను. అంతవరకు నీకు నువ్వు ఈ బ్యాగ్తో కాపడం పెట్టుకో అంటూ హాల్లోకి వచ్చాడు భార్గవ. 10 నిమిషాల్లో వేడి టీ కప్పుని తీసుకొచ్చి అక్కకిచ్చాడు. తాను ఓ కప్పు తెచ్చుకొని పక్కనే కూర్చుని టీ తాగుతూ ఆమెతో మాటలు కలిపాడు. ఆమె ధ్యాసని బాధ నుండి మరల్చే ఉద్దేశంతో. తరువాత, అక్క, నేను అలా వీధిలోకి వెళ్ళి పళ్ళు, డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తా. అంతవరకు మారు ఆలోచించగా నిశ్చింతగా నిద్రపో అంటూ అంతా సర్దుకుంటుంది అని ధైర్యం కూడా చెప్పి వీధిలోకి వెళ్ళాడు భార్గవ. అరగంట గడవక ముందే చేతిలో బ్యాగుతో ఇంట్లోకి అడుగు పెడుతూ, అక్క, ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా తగ్గిందా? అడిగాడు భార్గవ. బాగానే తగ్గిందిరా. మందుల కంటే నువ్వు ప్రేమతో చేసిన సపర్యల కారణంగా అంది చిన్నగా నవ్వుతూ తమ్ముడితో. అక్క మొహంలో చిరునవ్వు చూశాక భార్గవ మనసు తేలికపడింది. బాగా పండిన పపయ్య తొక్క తీసి నీట్గా ముక్కలు కోసి ప్లేట్లో పెట్టి అక్కకిచ్చాడు. ఆమె వాటిని ఇష్టంగా తింది. వద్దంటున్న కొన్ని వాల్నట్స్, ఆల్మండ్స్ కూడా ఆమె చేత తినిపించాడు. నువ్వు కోలుకున్న తరువాత కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెయ్యాలి, మర్చిపోకు. నెక్స్ట్ టైం నీకు ఈ బాధ తప్పుతుంది అన్నాడు భార్గవ అక్కతో. అక్క, నేటి ఈ ఏఐ యుగంలో కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ గర్ల్స్ తమకి ప్రకృతి సిద్ధంగా వచ్చే పీరియడ్స్ మూలంగా ఆ 3 రోజులు అవగాహన లేమితోనో నెగ్లెక్ట్ మూలాన్నో నరకం అనుభవిస్తున్నారే తప్ప సైంటిఫిక్ సొల్యూషన్స్ వెతికి వాటిని పాటిస్తూ డైలీ ఎక్సర్సైజెస్తో కాస్త లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఈ బాధ తప్పుతుందని తెలుసుకోవటం లేదు. సమస్య వస్తే పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం తప్ప శాశ్వత పరిష్కార మార్గాలు వెతకటం లేదు. అందుకే ఆడవాళ్ళు ఆ 3 రోజులు దేవుడు మీకు ఇచ్చిన పనిష్మెంట్గా ఈనాటికి భావిస్తున్న వారే ఎక్కువ. తమ్ముడు చెప్పింది నిజమే అనిపించింది వనితకి. తాను ప్రాక్టికల్గా ఆలోచించి కాస్తపాటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనుసరించి ఉంటే ఈరోజు వచ్చి ఉండేది కాదని అనిపించింది. ఒరే, నీకు ఏ అమ్మాయి భారీగా వస్తుందో కానీ ఆమె చాలా అదృష్టవంతురాలు అంది వనిత తమ్ముడితో. ఈ మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు భార్గవ. అందుకు కారణం లేకపోలేదు. కొన్ని గంటల క్రితం ఓ సగటు మగాడిలా జాహ్నవితో ప్రవర్తించాడు. అనుకోకుండా కాఫీ డేలో తమ మధ్య జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఆఫీస్ నుండి తిన్నగా కాఫీ డేకి వచ్చి భార్గవ, జాహ్నవిలు క్యాపిచినో తాగుతూ రిలాక్స్ అవుతున్నారు. ఒకే ఆఫీస్లో ఒకే హోదాలో ఉన్న కొలీగ్స్ కాస్త ప్రేమికులుగా మారారు. క్యాపిచినో తాగుతూ ఆ మాట ఈ మాట మాట్లాడుకోగా వారి చర్చ అనుకోకుండా తమ భవిష్యత్ ప్రణాళికల మీదకి మళ్ళింది. భార్గవ, మన మధ్య అండర్స్టాండింగ్ బాగుంటేనే మన పోస్ట్ మ్యారీడ్ లైఫ్ స్మూత్గా వెళ్తుంది, ఏమంటావ్? అంది జాహ్నవి క్యాపిచినో సిప్ చేస్తూ. నిజమే, ఇప్పుడు కూడా మన మధ్య మంచి అండర్స్టాండింగే ఉందిగా అన్నాడు జాహ్నవి చేతిని చేతితో నిమురుతూ. ఎందుకో భార్గవని కాస్త టీజ్ చేద్దామనిపించింది జాహ్నవికి. అది కాదు భార్గవ, ఇంకాస్త డీటెయిల్డ్గా మనం ఇప్పుడే ఓ మాట అనుకుంటే రేపు ప్రాబ్లమ్స్ రావు, ఏమంటావ్? అంటే ఏంటి నువ్వనేది? పాతకాల పద్ధతులకి స్వస్తి చెప్పి ఇది నీ పని, అది నా పని అంటూ జెండర్ డిఫరెన్సెస్ మన మధ్య తీసుకురాకుండా ఉంటే మన మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేయడమే కాక ఫ్యూచర్ గోల్స్ అచీవ్ చేయగలం సరదాగా అంది జాహ్నవి. భార్గవ ఎలా ఓపెన్ అప్ అవుతాడో చూద్దామని. నీకెందుకా డౌట్? ఇంటి పనుల్లో మనం ఓ చెయ్యి వేస్తాంలే. అయినా ఇంత మంచి సమయాన్ని రొమాంటిక్గా గడపకుండా బరువులు బాధ్యతలు లాంటి మాటలు ఇప్పుడెందుకు అన్నాడు భార్గవ జాహ్నవి చెంపలు నిమురుతూ. భార్గవ చేతిని తన చెంపల నుండి మృదువుగా తప్పిస్తూ, నేను సీరియస్గా డిస్కస్ చేస్తుంటే ఏంటి పనులు? ఓ మిస్టర్,
నేననేది ఇంటి పనులలో నువ్వు చెయ్యి వేయటం నేను చెయ్యి వేయటం కాదు, చెరిసగం పంచుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్ నేను చేస్తే లంచ్ నువ్వు చెయ్యాలి, అలాగే డిన్నర్ పని కూడా సగం సగం అంది జాహ్నవి ఇంకొంచెం భార్గవని ఏడిపిస్తూ. ఏయ్, వాట్ ఈస్ దిస్? వంట పనులు సగం సగమా? నో, నా వల్ల కాదు, కొంచెం అసహనంగానే అన్నాడు భార్గవ వాదనకి దిగుతూ. ఓయ్, ఏంటి నీ వల్ల కాదు? మీ మగాళ్ళు తమ భార్య సంపాదన ఇంటి ఖర్చులకి షేర్ చేసుకోగా లేనిది వారి పనుల్లో మీరు చెరిసగం పంచుకుంటే తప్పేంటి మిస్టర్ భార్గవ? ఇది ఈ రోజుల్లో యంగ్ కపుల్స్ మధ్య ఉండవలసిన మినిమం అండర్స్టాండింగ్. ఓ అలాగా, నా నుండి ఇంకేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఇప్పుడే చెప్పేయి అన్నాడు జాహ్నవిపై కోపంతో వెటకారం జోడించి. ఇది గమనించినట్టే జాహ్నవి, ఇఫ్ యూ డోంట్ మిస్అండర్స్టాండ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నా పీరియడ్స్ టైంలో ఆ 3 రోజులు నువ్వే అన్ని పనులు చెయ్యాలి, అవసరమైతే శానిటరీ ప్యాడ్స్ కూడా నువ్వే తీసుకురావాలి. భార్గవ ఎలా రియాక్ట్ అవుతాడో సరదాకి చూద్దామనుకుని డోస్ పెంచింది. ఈలోగా భార్గవ ఫోన్ మ్రోగింది. తన అక్క నుండి కాల్. మళ్ళీ ఫోన్ వస్తే మెసేజ్ మీ అంటూ కాల్ కట్ చేశాడు. జాహ్నవి మాటలకి చిరాకేసి వెంటనే ఒక్కసారిగా లేచి నుంచుని, వాట్, ఇట్స్ టూ మచ్, నో వే అంటూ బయటపడ్డాడు. వెనుక నుండి జాహ్నవి, ఏయ్ భార్గవ, ప్లీజ్ లిజన్, ఐ ఆమ్ నాట్ సీరియస్ అన్న మాటలు అతడి చెవిని తాకలేదు. తమ్ముడు, ఏంట్రా ఆలోచిస్తున్నావు అన్న అక్క మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు భార్గవ. ఏం లేదు అని పొడిపొడిగా సమాధానమిచ్చాడు. భార్గవకి జాహ్నవితో కాస్త రూడ్గా బిహేవ్ చేశాననిపించింది. వెంటనే ఫోన్ తీసి ఆమెకు మెసేజ్ చేశాడు. ఐ ప్రామిస్ ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ అంటూ. కారణం తెలియకపోయినా జాహ్నవి భార్గవలో వచ్చిన మార్పుకి సంతోషించింది. వెంటనే రిప్లై ఇచ్చింది. భార్గవ, ఇట్స్ ఓకే అంటూ. జాహ్నవి నుండి రిప్లై వచ్చింది. రిలీవ్డ్ ఫేస్ ఎమోజీ సమాధానం. అదే పంపించాడు భార్గవ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మరిన్ని మంచి కథల కోసం. ఉంటానండి.